ఎక్కడైనా సరే ఫుట్పాత్ లేకపోతే ఆ ఫుట్పాత్ను నిర్మించడం జరుగుతుంది. కానీ ఉన్న ఫుట్పాత్ను తీసేసి మరొక కొత్త ఫుట్పాత్ వేయడం అని అంటే ఎక్కడ జరుగుతుందంటే మనం సెక్రటేరియట్ ఎదురుగానే జరగడం జరుగుతుంది. ప్రస్తుతం మనం సెక్రటేరియట్ ఎదురుగా ఉండడం జరిగింది. ఏదైతే ప్రధానంగా సెక్రటేరియట్ ఎదురుగా ఏదైతే రాజీవ్ గాంధీ స్టాచ్యూకి సంబంధించిన డెవలప్మెంట్ చేయడం జరిగిందో దాదాపుగా నాకు అంటే 6 నెలలు జరిగింది. ఏదైతే రాజీవ్ గాంధీకి సంబంధించిన స్టాచ్యూ ఇనాగరేషన్ చేసి చాలా అట్టహాసంగా కూడా ఈ ఫుట్పాత్ కావచ్చు ఇదంతా కూడా డెకరేషన్ చేయడం జరిగింది. చాలా సుందరంగా కూడా ఇదంతా కూడా పనులు చేయడం జరిగింది. సో మనం ప్రస్తుతం చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఫుట్పాత్ ఏ విధంగా ఉంది, మన విజువల్స్ లో చూస్తే ఎంత అందంగా ఉంది, చాలా బాగుంది, అద్భుతంగా, అంటే నాణ్యత పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది. సో మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసుకున్నట్టయితే కొద్దిసేపటి నుంచి చూసుకున్నట్టయితే దాదాపుగా 100 మీటర్ల వరకు కూడా మంచిగా ఉన్న ఫుట్పాత్ను తీసిపడేయడం జరిగింది. అసలు ఎందుకు ఇంత మంచిగా ఉన్న ఫుట్పాత్ను తీసేసి మళ్ళీ కొత్తగా వేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే డబ్బులు నామినేషన్ వర్క్ మీద డబ్బులు ఇచ్చి మళ్ళా వేరే కాంట్రాక్టర్లకు డబ్బులు అంటగట్టేది తప్ప దేనికోసం అని చేస్తున్నారనేది కూడా అర్థం కాదు. ఇంత మంచిగా ఉన్న ఫుట్పాత్ను అంతా కూడా తీసేయడంలో ఉద్దేశం ఏంటిది, అసలు హెచ్ఎండిఏ ఏం చేస్తుంది, అసలు ఇప్పటికే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అప్పులు చేస్తున్నామని చెప్తున్న సందర్భం ఉంది. అలాగే ఇప్పుడు జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్గా కావడం జరిగింది, అన్ని కూడా అప్లపాలు కావడం జరిగింది. మరి ఉన్న హెచ్ఎండిఏ దగ్గరనే ప్రాజెక్టులు ఉండడం జరిగింది, డబ్బులు కూడా ఉన్నాయి. మరి వృధా ప్రయాసంతో ఇట్లా ఎందుకు డబ్బులు ఖర్చు చేయడము, మంచిగా ఉన్న ఫుట్పాత్ని తీసేసి మరొక ఫుట్పాత్ కొత్తగా వేయడంలో టైల్స్ వేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమేనా ఈ ప్రభుత్వ లక్ష్యము, లేకపోతే ఏంటి? మరి ఇంత మంచిగా ఉన్న ఫుట్పాత్ని తీసేసి డబ్బులు దోచిపెట్టడమే ప్రభుత్వం దానికి సంబంధించి, అంటే ప్రజల సొమ్ముతోటి పన్నులు ఏదైతే కట్టడం జరుగుతుందో దాంతో ప్రభుత్వం నడుస్తుంది, కానీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం కోసమే ఇట్లాంటి పనులు చేస్తున్నారనే ఉదాహరణ కనబడుతుంది. సో అంటే ఇప్పటికీ 100 మీటర్ల వరకు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం సచివాలయం మొత్తంగా చూసుకున్నట్టయితే సెక్రటేరియట్ ఫ్లైఓవర్ వరకు చూసుకున్నట్టయితే దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు ఉండడం జరుగుతుంది. మొత్తంగా తీసేసి అంటే గంపగుత్తగా కాంట్రాక్టర్కి డబ్బులు అంటగట్టడమే అని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే సచివాలయానికి ఎదురుగానే ఇట్లాంటి తతంగం నడుస్తుంది అని అంటే ఇంకా తెలియకుండా వేరే చోట్ల ఇంకెన్ని పనులు జరుగుతున్నాయో మనం చెప్పకనే చెప్పే ప్రయత్నం కూడా సాగుతుంది. కాబట్టి మొత్తంగా సచివాలయంకి ఎదురుగానే సీఎం రోజు రాకపోకలు సాగించే దారిలో ఇట్లాంటి, అంటే సీఎం వచ్చే రూట్లో ఎట్లాంటివి కూడా ఉంచరు, కానీ ఇట్లా తీసిపడేసి మరి ఇట్లనే ఇదంతా కూడా సిఎండి వేస్ట్ అదంతా కూడా వేస్ట్ అంతా కూడా ఇక్కడనే వేశారంటే కూడా నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతుంది. సో మొత్తంగా ఇక్కడైతే మాత్రం స్పష్టంగా కనబడుతుంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం కోసమే మరొక అంటే ఫుట్పాత్ తీసి మరొక ఫుట్పాత్ను వేయాలనేది కాన్సెప్ట్ కనబడుతుంది. సార్ మరి దీంట్లో హెచ్ఎండిఏ పాత్ర ఏంది, అసలు మరి ఇది ఎందుకోసం తీస్తున్నారనేది మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు. హెచ్ఎండిఏ మాత్రం కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి ఇట్లాంటి పనులు చేపడుతున్నారని మాత్రం విమర్శలు సర్వత్రా వినిపించడం జరుగుతుంది. సో మరి దేనికోసం తీశారు అంటే మంచిగున్న ఫుట్పాత్ తీసి వేరే ఫుట్పాత్ అంటే వేరే మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేయడంలో ఆంతర్యం ఏమిటనేది కూడా హెచ్ఎండిఏకి సంబంధించి ఆంతర్యం అనేది కూడా మనకు అర్థం కాని సందర్భం కనబడుతుంది. సో మొత్తంగా సచివాలయానికి ఎదురుగానే, సాక్షాత్తు సచివాలయం ఎదురుగానే ఇట్లాంటి అవినీతిమయమైన పనులను మనం చూడాల్సిన దుస్థితి కలిగింది. సో మొత్తానికి మరి ఎందుకోసం తీశారనేది మాత్రం హెచ్ఎండిఏ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.